ఒక వీడియో చేసాము రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తామనే మాట నిలుపుకునేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు బిగ్గెస్ట్ కంపెనీస్ని ఇన్వైట్ చేస్తుంది. దానిలో భాగంగానే ల్యాండ్ అలాట్మెంట్ కూడా రెడీ అవుతుంది అని చెప్పాం. అందులో ఒకటి రాకెట్స్ ప్రయోగించి రోదసీయానానికి సంబంధించి స్పేస్కి సంబంధించి టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి స్కై రూట్ కంపెనీ, ఇంకోటి హెచ్ఎఫ్సిఎల్ అంటే ఆయుధాలను తయారు చేసేటువంటి మన డిఫెన్స్ ల్యాబొరేటరీ డిఫెన్స్ రీసెర్చ్ మీద కసరత్తు చేస్తున్నటువంటి సంస్థ. ఈ రెండింటికి ల్యాండ్స్ ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు పరిశ్రమలు కూడా రాయలసీమలో ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలుగా చెప్పేటువంటి ఒక అనంతపురంలో కావచ్చు, చిత్తూరులో కావచ్చు, వీళ్ళకే ల్యాండ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాం. వాటిని రియాలిటీలోకి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలు రిలీజ్ చేసింది. ఆ జీవోలో సారాంశం ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి మనం ఆల్రెడీ దానికి సంబంధించి చెప్పాం. స్కై రూట్ ఏం చేస్తుంది ఏంటనేది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. రాబోయేటువంటి రోజుల్లో మీరు రాకెట్లు ప్రయోగించాలంటే కనుక ఇండియాలో ఇండిజినస్ క్రయోజనిక్ ఇంజిన్ డెవలప్ చేసినటువంటి సంస్థ ఈ స్కై రూట్ అని చెప్పాం. సో అనేక కంపెనీలతో టైఅప్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇది సక్సెస్ రేట్ అంటే ఒక 7 ఏళ్లలో మంచి సక్సెస్ రేట్ సాధించినటువంటి సంస్థగా కూడా మనం తెలుసుకున్నాం. అదే ఆ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్ చేసింది. ఇండ్ అండ్ కామ్ రిక్వెస్ట్ ఎంఎస్ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 300 acres ల్యాండ్. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయంగా మనం చూడాలి. 300 ఎకరాల భూమిని ఈ సంస్థకి కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.